అందరికీ నమస్కారం. నేను మీ కుమారకొండ. వెల్కమ్ టు మీకోసం ఇన్ఫో ఛానల్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం అయితే అదిరిపోయే తీపి కబురైతే అందించింది. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి 2026-27 వార్షిక బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలకు ప్రతి నెల ఆర్థిక భరోసా కల్పించడం కోసమని ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు వివరించడం జరిగింది. పథకం యొక్క అర్హతలు ఏంటి, పథకం ఎప్పుడు అమలు అవుతుంది, దానికి ఎంత డబ్బులు ఇస్తారు, ఎవరెవరు అర్హులు అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు ఈ వీడియోను చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అదేవిధంగా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన వివరాల్లోకి వేసినట్టయితే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో వెళ్ళినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది ఏంటంటే, ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటూ 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాల లోపు వయసు గల అర్హులైన ప్రతి ఒక్క మహిళకు కూడా నెలకు 1,500 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. అంటే ఏడాదికి 18,000 ప్రతి మహిళకు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున, అంటే నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడానికి ఈ పథకాన్ని తీసుకురావడం. ఈ పథకం పేరు వచ్చేసి ఆడబిడ్డ నిధి. ఈ బడ్జెట్లో ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఇది ఇప్పటికే భారీగా నిధులైతే కేటాయించింది. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ పథకం కోసం ఆల్రెడీ బడ్జెట్ని అయితే నిధులైతే కేటాయించడం జరిగింది. ఈ పథకాన్ని వచ్చే ఏప్రిల్ నెల నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆల్రెడీ దీని గురించి అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి ప్రస్తావించడం, బడ్జెట్ కేటాయించడం, అదేవిధంగా విధి విధానాలు అన్నీ కూడా చర్చించడం జరిగింది. వచ్చే ఏప్రిల్ నుంచి పథకాన్ని అయితే అమలు చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పథకానికి ఎవరు అర్హులు అనే విషయాన్ని మనం చర్చించినట్టయితే, ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటూ తెల్ల రేషన్ కలిగి ఉండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు అనే అడ్రస్ కలిగి ఉండాలి. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వయసు గల మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇది పథకానికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలను కూడా విడుదల చేయనుంది. అంటే ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అయితే అమలు చేయడానికి సిద్ధపడినారు కాబట్టి మార్చి చివరిలో ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ పథకానికి అవసరమైన పత్రాలు, డాక్యుమెంట్స్ ఏమేమి అవసరమైన మనం చూసినట్లయితే, ప్రతి మహిళలకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి కూడా ఆధార్ కార్డు అనేది ఉండాలా. ఆధార్ కార్డు అడ్రస్ అనేది సొంత రాష్ట్రంలో ఉన్నట్లు ఉండాలా. అదేవిధంగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలా. అదే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ అయి ఉండాలి. ఓకే. అదేవిధంగా ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ 4 పత్రాలు అయితే అవసరమై ఉన్నది. కావున ఈ పత్రాలు మ్యాక్సిమం అయితే ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీని విషయాలు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఆధార్ కార్డుకు చాలామందికి ఇంకా ఫోన్ నెంబర్స్ అయితే లింకు కాలేదు. అది ఒకసారి చెక్ చేసుకొని ఎవరైతే ఇంకా లింకు కాలేదో వాళ్ళు పథకం అమలయ్యే లోపు తప్పకుండా ఆధార్కు ఫోన్ నెంబర్ లింకు చేసుకునే ఏర్పాట్లు అయితే చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ బ్యాంక్ అకౌంట్ మన ఆధార్ కార్డుకు లింక్ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ మీ సంబంధిత బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సింది కోరుతున్నాను. అప్పటికప్పుడు కావాలంటే ఏ పనులు కావు. ఆ డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ దరఖాస్తులు స్వీకరించే సమయంలో చాలామంది మా ఆధార్ కార్డు లింక్ కాలేదని ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అప్పుడు సర్వర్ బిజీగా ఉంటుంది. అదేవిధంగా బ్యాంకుకి సంబంధించి ఎన్పిసిఐ లింకు, ఆధార్ లింకు అయిందో లేదో కూడా చాలామందికి తెలియక ఆ టైంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులు ఎవరికి రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మీరు ముందు జాగ్రత్తగా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింకు, బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింకు, బ్యాంక్కి ఆ ఎన్పిసిఐ లింకు తప్పకుండా చేసుకొని జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ రెండు కూడా దగ్గరలో మన సచివాలయంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పటికప్పుడు అంటే అవ్వదు కాబట్టి అందరు అధికారులు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ఇప్పుడే కూడా మీ సచివాలయంకి వెళ్ళి ఆధార్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ క్యాస్ట్కి అప్లై చేసినట్లయితే 1 వీక్ లేదా 10 డేస్లో మనకు ఇన్కమ్ క్యాష్ రావడం జరుగుతుంది. ఆ లోపు మన నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఈ 4 డాక్యుమెంట్ మనం సిద్ధపరచుకొని ఉన్నట్లయితే వచ్చిన వెంటనే మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఇదండి ఈరోజు ఈ పథకం గురించి ఆడబిడ్డ నిధి గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. తర్వాత మనం ఏం చేస్తామంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఎలా అప్లై చేసుకోవాలనే విషయం గురించి తప్పకుండా ఒక వీడియో చేస్తాను. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. ఈ పథకం గురించే కాదు కానీ ప్రభుత్వం నుంచి ఏ పథకం గురించనే తప్పకుండా నా ఛానల్లో వివరంగా ఆ పథకం గురించి వివరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. నేను మీ కుమార్ గోన, మీకోసం ఛానల్ మీకోసమే నా అన్వేషణ. థ్యాంక్ యూ, ధన్యవాదములు.